ఎంతలా ప్రచారం చేసినా సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ఎంతలా ప్రయత్నించినా నిత్యం కొన్ని వేల మంది మోసపోతున్న పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్ళని కేసులెన్నో. అదే సమయంలో కేసుల వరకు వెళ్ళినా ఏళ్లకు ఏళ్లు కష్టపడి సంపాదించిన సంపదను అడ్డంగా దోచేస్తున్న సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేలా భారత రిజర్వ్ బ్యాంక్ తాజాగా 5 కీలక ప్రతిపాదనలు చేసింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అంతకంతకు పెరగడమే కాదు, భారీగా మోసపోతున్న వారు పెరుగుతూ ఉన్నారు. ఆందోళన కలిగించే అంశం, పెద్ద వయస్కుల వారు తమ జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని ఇట్టే పోగొట్టుకుంటూ లబోదిబోమంటున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ చేసిన తాజా ప్రతిపాదనలు పక్కాగా అమలైతే సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేందుకు సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ కొత్త ప్రతిపాదనల్ని తీసుకొచ్చింది. తాము తెచ్చిన అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి అనంతరం అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించిన 5 అంశాలను చూస్తే మొదటిదొచ్చేసరికి కొత్తగా ఎవరికైనా 10,000కు మించి చెల్లింపులు చేయాల్సి వస్తే ఆ సొమ్ము అవతలి వారికి చేరటానికి గంట సమయం పడుతుంది. ఈ లోపు డబ్బులు పంపిన వారికి ఏదైనా అనుమానం వస్తే ఆ లావాదేవీని రద్దు చేసుకోవచ్చు. రెండవది, తన ఖాతాలో ఏదైనా అనుమానాస్పద అనధికార లావాదేవీ జరిగిందని ఖాతాదారుడు భావిస్తే వెంటనే అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను ఒక్క క్లిక్తో నిలిపేలా కొత్తగా కిల్ స్విచ్ ఆప్షన్ ఉంటుంది. దీంతో యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, కార్డ్ లావాదేవీలన్నీ కూడా నిలిచిపోతాయి. మూడవది, 70 ఏళ్లకు పైబడిన వారు, దివ్యాంగులు 50,000కు పైబడి లావాదేవీలు చేసేటప్పుడు వారు ముందుగా తాము నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. వారు ఆమోదిస్తేనే అవతలి వారికి ఫండ్స్ క్రెడిట్ అవుతాయి. నాలుగోది, సైబర్ నేరగాళ్లు తమ ఆచూకీ పోలీసులకు అందకుండా ఉండేందుకు మ్యూల్ ఖాతాలను వినియోగిస్తూ ఉంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టి మోసపూరిత ఖాతాలను గుర్తించేందుకు సరైన ధృవీకరణ లేని ఖాతాల్లో వార్షిక క్రెడిట్ పరిమితి 25 లక్షలకు పరిమితం చేయటం. ఐదోది, కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతాలకు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఫీచర్లను డిఫాల్ట్ గా నిలిపివేయటం. ఈ సూచనలు బాగున్నప్పటికీ కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాంటివి కొత్త ఇబ్బందులకు కారణమవుతాయి. అయితే సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేందుకు కొన్ని మార్గదర్శకాల్ని, కొత్త నిబంధనల్ని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద ఎత్తులు సలహాలు, సూచనలు తీసుకుని అమల్లోకి తెస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతో ఇంతో మార్పు రావడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.